జై శ్రీరామ్, జై హనుమాన్. అందరికీ నమస్కారం అండి. నూతన సంవత్సరంలో ఈ ఉగాది తర్వాత జరిగేటటువంటి వసంత నవరాత్రులు తర్వాత శ్రీరామనవమి మహోత్సవంలో దేశమంతా కూడా రామనామంతో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అటువంటి కార్యక్రమాలన్నీ కూడా హనుమాన్ చాలీసా, సుందరకాండ, మరి వైష్ణవ మహాదివ్య క్షేత్రం పెనుమాకలో ఉండేటటువంటి ఆ దేవస్థానం వాళ్ళు గత సంవత్సరం ఏర్పాటు చేసిన హనుమాన్ చాలీసా అఖండ హనుమాన్ చాలీసా పారాయణ పూర్ణావతికి 7 రోజులుగా ఈ కార్యక్రమం రూపొందించి ప్రతిరోజు ఉదయం తిరుమలలో ఎట్లాంటి సేవలు నడుస్తూ ఉంటాయి, ఉదయం నుంచి రాత్రి దాకా ఏకాంత సుప్రభాతం నుంచి ఏకాంత సేవ దాకా వారోత్సవాలు ఏ రోజు ఏమి విశేష సేవ ఉంటుందో అదందరూ కూడా మీకు అందరికీ కళ్ళకి కనపడేటట్టుగా, అంటే ఎవరికి ఇటువంటి భాగ్యం ఉండదు. చాలా తక్కువ మంది తోమాల సేవ చేసుకోవడం, చాలా తక్కువ మందికి శుక్రవారం సేవ చేసుకోవడం ఇవన్నీ దొరుకుతాయి. అట్లాంటివన్నీ కూడా ఆ వెంకటేశ్వర స్వామిని తిరుమల నుంచి ఇక్కడికి రప్పించి ఇక్కడికి తిరుమలే తరలి వచ్చిందా, అంత గొప్పగా తిరుమలకి సరిసమానంగా అంత పవిత్రమైనటువంటి భావంతో ఈ ఆలయ కమిటీ వాళ్ళందరూ, ముఖ్యంగా వీరు సంవత్సరం నుంచి దీక్ష పూనారు ఈ కార్యక్రమం గురించి. ఆ దీక్షలోనే ఈ పూర్ణావతి కూడా జరుగుతుంది. సో ఇటువంటి అదృష్టం మీకు ఎప్పుడెప్పుడో అసలు దొరకదు, చాలా మందికి దొరకవు. అట్లాంటి దొరికే అదృష్టాన్ని మీరు అంతా సద్వినియోగం చేసుకోవాలి. ఈ కార్యక్రమంలో రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా 10,000 మందికి పైగా కూర్చుండేటటువంటి కెపాసిటీ తోటి, ఆహారము ఏవి అన్ని వసతులతోటి ఉచితంగా ఇంత గొప్ప సేవ చేస్తున్నారు వీళ్ళు. అలాగే చివరి రోజు పూర్ణావతికి సుమారు 50,000 మందికి సిద్ధం చేశారు. 50,000 మంది కూర్చుండేటటువంటి సీటింగ్ తోటి సిద్ధం చేశారు. అంతేకాకుండా ఎంఎస్ రామారావు గారు సుందరకాండ అంటే తెలియని వాళ్ళు లేరు. ఈ పూర్ణాహుతికి ఈ సుందరకాండ చాలా విశేషంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సుభిక్షంగా, సంతోషంగా, ఆనందంగా అభివృద్ధి పదంలో నడవాలని ఈ ఒక మహాయజ్ఞంతో మనం ప్రారంభించాం. దాని భాగంగానే ఇవాళ పూర్ణావతి కార్యక్రమంలో వారం రోజులు సుందరకాండ నడుస్తుంది. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల దాకా సుందరకాండ, ఉదయం పూట సుప్రభాత సేవ నుంచి కళ్యాణోత్సవాల దాకా జరిగి కొత్త విరామం, తర్వాత మళ్ళీ సాయంత్రం పూట సేవలు ఉంటాయి. ఇవన్నీ చూసి తరించాలని కోరుకుంటూ చివరి రోజు మరి మన పూజ్య స్వామీజీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి చేత అఖండ హనుమాన్ చాలీసా పారాయణ పూర్ణాహుతి కూడా వారి చేతుల మీద జరుగుతుంది. 13వ తారీఖు సాయంత్రం విశేషంగా హనుమాన్ చాలీసా పూర్ణాహుతి చాలా జరుగుతుంది. ఇటువంటి అదృష్టం ఎప్పుడెప్పుడో లభిస్తుంది. ఇటువంటి మహానుభావులు ఎంత కష్టపడితే కానీ ఇటువంటి అదృష్టం మనకు లభించదు. మనకి ఎన్నెన్నో భాగ్యాలు ఉండొచ్చు, కానీ భగవంతుడికి మించినటువంటి భాగ్యవంతుడు మనకు ఎవరు లేరు. ఈ వారం రోజులు ఈ భక్తి కార్యక్రమంలో పాల్గొనండి. మీ కోరికలు తీర్చుకోండి. సంతానంలో వారికి సంతానం కావాలని, వివాహం జరగని వాళ్ళకి వివాహం జరగాలని, వ్యాపారం బాగుండని వాళ్ళకి వ్యాపారం బాగుండాలని, వ్యాపారం బాగుండే వాళ్ళు ఇంకా ఆనందంగా ఉండాలి, ఎంతో మందికి ఉపయోగపడాలి. ఏ కోరిక లేకపోయినా భగవంతుడి అనుగ్రహం మాకుంటే చాలా అన్నవాడు. అన్ని రకాల వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ దేవదేవుడి యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ, జై శ్రీరామ్. హనుమంతుడికి మించినటువంటి బలవంతుడు ఎవడు లేడు. అటువంటి హనుమంతుడి యొక్క కార్యక్రమం ఇది జరుగుతుంది. అందరూ వచ్చి అంత బలాన్ని పొందాలని కోరుకుంటూ శుభమస్తు, ఆరోగ్యమస్తు, ఐశ్వర్యమస్తు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఒక నిమిషం మంచిగా ఉండండి మా అందరూ. జస్ట్ ఒకసారి ఫోటో కోసం మైక్ రావట్లేదు. సరే చూడండి శ్రీనివాస్ గారు. ఓ